తీసేస్తాము నీ దగ్గర అవి హాయ్ అండి, వెల్కమ్ టు అను స్టైల్ కార్నర్. 2 months తర్వాత మళ్ళీ మార్కెట్కి వచ్చామండి. చేపలు రొయ్యలు ఏమైనా తక్కువ రేటుకి వస్తాయేమో తీసుకుందామని. రేట్లు అయితే చాలా ఎక్కువే ఉన్నాయండి ఈసారి. మరి ఎందుకనో రేట్లు ఎక్కువ చెప్తున్నారు. నాతో పాటు మీరు కూడా మార్కెట్ మొత్తం చూసేద్దాం, వచ్చేయండి. నాలుగు 50 అండి. మీ ఎంత మీ 500 2 మాటలు 250 ఈ చేప 1700 కానీ భవానీ కూడా అలా చేసుకున్నాం. అలాగే చూసుకోండి, చూసుకొని కొనుక్కోండి, ఏం పర్వాలేదు. చూసుకోండి, చూసుకో. భవానీ కోనాలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి. ఈ 4 ఏదైనా కొద్ది తక్కువ వస్తాయి. ఏదమ్మా ఇదా 900 అమ్మా కేజీ, అక్కడ 800 పోనా 500 పదన కొనిచ్చి అక్కడ నువ్వు పోనా పోయించుకుంటావా? 30 రూపాయలు ఇచ్చి అది 1000 రూపాయలు కొన్ని నాన్నగడతలు కాదమ్మా, కవ్వాలమ్మా. నేను పెద్ద కవ్వాలి వలవమ్మా. ఇదిగో సాదా కవ్వాలి 2 హోటలు 150 రూపాయలు వేసుకో. 100 రూపాయలకే వేసి నాకు ఎందుకు వేసుకోవాలా? 50 రూపాయలకి 5 కవ్వాలమ్మా. పెద్ద కవ్వాలి వేసుకున్నప్పుడు ఎంత తగ్గదు. మీరు అడగడమ్మా, అడగడానికి ఏది పొందేము కదా. అయ్యో అమ్మ చేతుల బోట్లు రాతండి. ఇప్పుడు పండుగ రా తల్లి, పేనాలే పోలేదు. శివ శివ అదేనా జత ఒకటినా?
ఇది 10 రూపాయలు సార్. ఏం చేప? 1000 రూపాయలు అన్నా 1000 రూపాయలు చెప్పాము. చెప్పొద్దు మా వాదం చెప్పొద్దు మా ఎలాగా? 1000 రూపాయలు చెప్పాము. పాంప్లెట్ అది కేజీ 15 చెప్పలేదు 15 అవి తూరేగలు అనుకుంటా. ఇప్పుడు చూసాం బాగా పట్టుకుంది కదా. ఏం చేపలు ఇవి? ఎంత? 200 వాట 100 చేపలు ఈసారి మరి తక్కువ వచ్చినాయో క్వాంటిటీ తెలియలేదు కానండి. రొయ్యలు చేపలు చాలా ఎక్కువ రేట్లే ఉన్నాయి. అయితే ఇక్కడ చిన్న చిన్న చేపలు ఉన్నాయండి. ఈ చేపలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. అలాగే చిన్న చేపలు చాలా మంచిది కూడా. 100 రూపాయలకి ఎన్ని చేపలు వచ్చినాయో చూడండి. చీప్ అండ్ బెస్ట్ అంటే ఇవేనేమో. అయితే 100 రూపాయలకి ఫస్ట్ వేయమని ఇంకో 100 రూపాయలు కూడా తీసేసుకున్నాను. లాస్ట్ టైం మార్కెట్కి వచ్చినప్పుడు పచ్చినెత్తళ్ళు బుట్ట తీసుకున్నాను కదండి. బుట్ట పచ్చినెత్తళ్ళు 300 రూపాయలు. ఇప్పుడైతే కొన్ని పెట్టి 200 రూపాయలు చెప్తున్నారు పచ్చినెత్తళ్ళు. అవి అయితే ఇప్పుడు చాలా కాస్ట్ ఉన్నాయి. ఈ చేపలకి చింతపండు పులుసు వేసి దగ్గరగా ఎగరబెట్టుకుంటే చాలా బాగుంటుందండి కూర. అలాగే చింతకాయలు వేసి వండుకున్నా బాగుంటుంది. కోనములు వంజరాములు ఇవన్నీ కూడా 700 800 1000 రూపాయలు అలా చెప్తున్నారు. కానీ ఇప్పుడైతే నేను ఈ 200కి చేపలు తీసుకున్నాను. సముద్రం చేపల్లో చిన్న చేపలు అంటే చాలా ఇష్టం అండి మాకు. చిన్న చేపలు ఇష్టంగా తింటూ ఉంటాము. అందుకని నాకు నచ్చిన చేపలు ఇప్పుడు ఈరోజు ఈ మార్కెట్లో దొరికాయి. 250 ఉన్నారా? లేవన్నా ఈ చేపలు అయితే ఫ్రెష్గా ఉన్నాయండి. జత 100 రూపాయలు చెప్పింది ఈవిడ. ఏ పార్లు అంటుంది. వీటి పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియదు. ఫ్రై చేసుకుంటే బాగుంటాయని చెప్పింది. సరే అని చెప్పి 2 చేపలు తీసుకున్నాము. రొయ్యలు తీసుకోవడానికి అవ్వలేదు. మార్కెట్కి క్వాంటిటీ తక్కువ వచ్చినాయి. అలాగే రేట్లు ఎక్కువ చెప్తున్నారు. అందుకని చెప్పి రొయ్యలు తీసుకోలేదు. ఇంక ఎండి చేపల మార్కెట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఎండి చేపలు తీసుకోవాలి. హైదరాబాద్ లుల్లు మాల్లో చిన్న ప్యాకింగ్లు చేసి రేట్లు లేబుల్ వేసి అమ్ముతున్నారు కదండి ఎండి చేపలు. అప్పుడు షార్ట్లో చెప్పాను నేను. ఇక్కడైతే ఇలా చిన్న ప్యాకెట్స్ మా వైజాగ్లో అయితే రాసులు పోసి అమ్ముతారని. చూడండి రాసులు, ఎండు చేపలు, ఎండు రొయ్యలు రాసులు పోసి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. మా వైజాగ్లో ఉండే వాళ్ళ అదృష్టం ఏంటంటేనండి సముద్రము, అలాగే సముద్రంలో దొరికే చేపలు రొయ్యలు అనమాట. ఈ పోర్టు చాలా బాగుంటుంది చేపలు రొయ్యలు కొనుక్కునే వారికి. ఎంత? ఎంత? ఈ 250 అంటే ఈ 350 అంట. ఇవి వర్తీమమ్మా వర్తీ కంటే వండుతావా? మరి అలాగే వర్తీ కంటే వండుకొస్తావా? ఎండు నెత్తలు పచ్చి కాదు పండుగ కాదు. ఇంక ఎండాలంటావా? ఎండాల్సిన లేదు. ఇలా వేసే ఇంట్లో ఎక్కువ నెత్తలు ఎందుకు అంత కట్టుకుంటుందా? ఈ అమ్మ ఒకటి ఇస్తే తీసుకో. సరే కూర్చో. అంతమంది మంచుకంటవా? చల్లగా ఉన్నాయి. మనసు కదా అమ్ముకున్న వాళ్ళు పెట్టుకుంటున్నారు. అమ్ముకున్న వాళ్ళు పెట్టుకుంటారు.
ఇవి తీసేస్తాము నీ దగ్గరికి వస్తాం అయ్యో ఈ ఎండు నెత్తళ్ళు ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేట్ చెప్తూ ఉంటారండి. ఆ సైజుని బట్టి అలాగే నెత్తళ్ళ క్వాలిటీని బట్టి ఒకళ్ళు అయితే 300, ఒకళ్ళు అయితే 250, ఒకళ్ళు అయితే 350 అలా చెప్తున్నారు. ఎండు రొయ్యలు కూడా అంతేనండి, సైజుని బట్టి క్వాలిటీని బట్టి రేట్స్ చెప్తున్నారు వీళ్ళు. 300, 350, 400, 500 అలాగా క్వాలిటీని బట్టి సైజుని బట్టి రేట్స్ చెప్తున్నారు. కిలో రేట్స్ అనమాట. నేను ఒకసారి మార్కెట్ అంతా చూసి ఎక్కడ బాగుంటే అక్కడ ఫైనల్ చేసుకుని తీసుకుంటాను. ఇక్కడైతే వీడి దగ్గర ఎండు రొయ్యలు బాగున్నాయి. కిలో వచ్చేసి 400 అండి. 1 కిలో తీసుకున్నాను. మెత్తగా ఉన్నాయి. ఈ ఎండు చేపలు కూడా చాలా బాగుంటాయి. వంకాయలోని టమాటాలను వేసుకుని వండుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది. తెల్ల గులివిందలండి ఇవి. నేను ఎక్కువగా ఇవే తీసుకుంటూ ఉంటాను. ఈ పోగు 150 అంట. ఇవి కూడా తీసుకున్నాను. రెండు కవర్లు వేయించు. ఈ మార్కెట్కి గాడిదని కూడా తీసుకొచ్చారండి. గాడిద పాలు అమ్ముతారంట. ఉబ్బసం, ఆవేశం, ఆస్మాలు అవి ఉన్న వాళ్ళకి గాడిద పాలు మంచిదంటారు. అందుకని చెప్పి గాడిదని కూడా ఇక్కడ తీసుకొచ్చి పాలు అమ్ముతున్నట్టున్నారు. ఎండు నెత్తళ్ళు కూడా తీసుకున్నానండి 2 కిలోలు. ఈవిడ దగ్గర బాగున్నాయి. ఎండు నెత్తళ్ళు కిలో వచ్చేసి 300 అనమాట. 2 కిలోలు ఎండు నెత్తళ్ళు తీసుకున్నాను. ఈ రోజుకి మా షాపింగ్ అయితే అయిపోయింది. చేపలు కొన్నాను కదా, వాటిని ఇక్కడే శుభ్రం చేయించేసి ఇంటికి వెళ్ళిపోతాము. ఈ చేపలకి తోలు తీసేసి వీటిని ఫ్రై చేసుకుంటే బాగుంటాయని చెప్తుంది ఈవిడ. సరే అని చెప్పి తోలు తీసేయమన్నాను. ఏం చేప అసలు అది? సూపర్ మేడం. ఎప్పుడు తెల్లలేదు. ఇప్పుడు వచ్చాయి. ఫ్రెష్గా ఉందా? ఫ్రెష్గా ఉందా? తీసుకో.
ఎంతంటే 2000 అంట. ఎంత ఇస్తాడు 2000 చెప్పాక ఇంకేం అడుగుతాం మేము? ఈ చేపలు చాలా ఫ్రెష్గా బాగున్నాయండి. వీటిని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. సిజర్తో తల తోక కట్ చేసేస్తే సరిపోతుందండి. కొంచెం రాళ్ళు ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకుని నీట్గా 2-3 సార్లు కడిగేస్తే నీట్గా క్లీన్ అయిపోతాయి. నేను మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. ఏ టైంలో చేపలు రైలు దొరుకుతున్నాయి, ఎంత కాస్ట్లో ఉంటున్నాయని మీ అందరికీ తెలుస్తుందని చెప్పి నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడే ఈ చిన్న చేపల్ని పులుసు పెట్టేస్తాను. పెద్ద చేపలకైతే ఉప్పు కారం మసాలా పట్టించేసి సాయంత్రం ఫ్రై చేస్తాను. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.